కొత్తగూడెం జిల్లా మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని ఖండిస్తూ కొత్తగూడెం జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉన్న మీడియాపై సమాజంలో పలుకుబడి ఉండాల్సిన మోహన్ బాబు లాంటి వ్యక్తులు మీడియాపై భౌతిక దాడులకు పాల్పడటం సరైంది కాదన్నారు. నేపథ్యంలో కవరేజ్కి వెళ్ళినటువంటి మన మీడియా మిత్రుల బృందాల మీద మోహన్ బాబే స్వయంగా వచ్చి దాడి చేయడం అనేది గర్హించనీయం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్రిమినల్ కేసు బుక్ చేసి తక్షణమే ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రజాస్వామ్యంలో పత్రికలకు మీడియా వారికి తగిన రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకురావాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాటిలో ప్రభుత్వం అనాలోచిత వైఖరిని పక్కన పెట్టాల్సిందే. ఎవరెంతటి వారైనా సరే మీడియా అనేది ఒక పిల్లరు, ఫోర్త్ పిల్లర్ లాంటిది రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితుల్లో మనకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి మన కవరేజీలకు వెళ్ళినప్పుడు కానీ, సమస్యలను ప్రతిబింబించినప్పుడు కానీ, ప్రజల యొక్క సమస్యల్ని